అదే నమస్కారం. బండి సంజయ్, బండి భగీరథ్ ఆ తండ్రి కొడుకులకు సంబంధించి రాజకీయంగా కొంతమంది, సామాజిక బాధ్యతతో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఈ మూమెంట్లో నాకు ఒక న్యూస్ కనపడింది. ఆ న్యూస్ కనపడగానే అమ్మాయి మేజర్ అవటం వల్ల అవతలడు బతికిపోయాడరా అనిపించాం. ఇప్పటికీ ఈ బండి భగీరథ విషయంలో ఆ అమ్మాయి కావాలని అన్నీ చేసి వాళ్ళిద్దరి మధ్య ఎక్కడేదో తేడా కొడితే వాళ్ళు కేసు పెట్టారంటున్నారు. అది విచారణలో తెలిసింది. తర్వాత ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అంటూ ఉన్నారు. బట్ మనకున్న సమాచారం మేరకు అమ్మాయి మైనర్ అని తెలుస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే దానిలో ఆల్మోస్ట్ అటువంటిదే. కానీ ఇది ఏకంగా అవతలున్నటువంటి వ్యక్తి చాలా పెద్దవాడు అండ్ పెళ్ళైంది. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న నగల మొత్తం తీసుకుని వెళ్ళిపోయింది. అతను కంప్లైంట్ ఇచ్చాడు. అతను కంప్లైంట్ ఇచ్చినట్టు కొద్ది రోజులకి ఈ అమ్మాయి తెలంగాణ మహిళా కమిషన్ దగ్గరికి వచ్చి నన్ను 20 లక్షలకు మా ఇంట్లో వాళ్ళు అమ్మేశారు, అతనికి నాకు అసలు ఆ పెళ్ళే ఇష్టం లేదు, నాకు న్యాయం చేయండి అంటుంది. వివరాలు క్రాస్ చెక్ చేస్తే నిజంగా నేడు ఉన్నటువంటి సమాజం ఎలా ఉంది అంటే ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధం చెప్తున్నారో, ఎవరు ఏ రకంగా సిస్టమ్ని పిచ్చోలు చేసి పడేస్తున్నారో అర్థం కావట్లేదు. వివరాల్లోకి వెళ్దాం. ఇదంతా కూడా జనగామ జిల్లా అండి, ఓకేనా. ఆమె పేరు వచ్చేసి లహరి, ఏజ్ వచ్చేసి అరౌండ్ 19 years, ఓకేనా. వాళ్ళ నాన్న పేరు వచ్చేసి వీళ్ళది వచ్చే జనగామ జిల్లా దగ్గర బచ్చన్నపేట. వాళ్ళ నాన్న పేరు రాకేష్ గౌడ్. ఈ రాకేష్ గౌడ్ ఏం చేశాడు, 20 సంవత్సరాల క్రితం ఏమో ఒక ఎస్టీ ఆవుని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ పాప పేరు లహరి. ఆ తర్వాత ఇతను ఏం చేశాడు, మరలా వెళ్ళి వాళ్ళ సామాజిక వర్గం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఈలోపు ఈ రాకేష్ గౌడ్ అప్పులు చేస్తా పోతున్నాడు. అలా అప్పులు చేస్తున్న మూమెంట్లో ఈ పెంబర్తికి చెందినటువంటి జనగామ జిల్లా పెంబర్తి చెందినటువంటి ప్రశాంత్ రెడ్డి దగ్గర అప్పు చేశాడు. ఆ అప్పు పెరుగుతూ పోతుంది. ఇంతలో మరల అప్పు కావాలని అన్నాడు. దెన్ అప్పుడు మనకున్న సమాచారం మేరకు ఈ అమ్మాయి చెప్తున్న వర్షన్ అయితే ఈ అమ్మాయి ఏమంటుంది, లహరి మా నాన్న అప్పులు చేస్తే తీర్చలేకపోయాడు, ఇంకా డబ్బులు కావాలన్నాడు, సరే డబ్బులు ఇస్తాను, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయ అన్నాడు. దాంతో నీరు పోయినటువంటి ఒక టెంపుల్ నాకు పెళ్లి చేశారు అతనితో మొన్న 8వ తారీఖున అని చెప్పాను. ఓకే, అతని వయసు 45 సంవత్సరాలు, నాకు 19 సంవత్సరాలు అని చెప్తాను. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు, అందుకే 9వ తారీఖున ఇంట్లోంచి బయటకు వచ్చా అంటాను. ఇది ఆమె వర్షన్, నాకు న్యాయం చేయండి అంటాం. అతని వర్షన్ ఏంటి, ఎవరిది, పెళ్ళికొడుకు ప్రశాంత్ రెడ్డిది, నా వయసు 45 కాదు, నా వయసు 34. నేను ఈ పెంబర్తిలో బీఆర్ఎస్ వార్డు మెంబర్గా ఉన్నాను. అంటే రాజకీయంగా అతను బీఆర్ఎస్ పార్టీ చెందిన వ్యక్తి. 8వ తారీఖున మాకు పెళ్ళైంది. 9వ తారీఖున ఇంట్లో ఉన్న నగలు డబ్బు మొత్తం తీసుకుని ఆమె పారిపోయింది. నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాను, చూడండి. ఆ కేసు పెట్టిన తర్వాత నన్ను మరల నా డబ్బు తీసుకొని నగలు తీసుకుని వెళ్ళిపోయింది కాక మరలా నా మీద తప్పుడు కేసు పెట్టింది, అలా మీ దగ్గరికి వచ్చింది అని చెప్పేసి మహిళా కమిషన్కి ఆయన వర్షం వినిపించాడు. దాంతో ఇప్పుడు ఈమె చెప్పేది నిజమా, అతను చెప్పేది నిజమా, ఎవరికి ఫేవర్గా అడుగు వేయాలి అన్నప్పుడు ఎవరికి ఫేవర్గా వద్దు, న్యాయానికి ఫేవర్గా అడిగేయండి, నిజానికి ఫేవర్గా అడిగండి అంతా చెప్తే ఇక ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా చెప్పేసి ఈ అమ్మాయి చెప్పేది నిజమా, అతను చెప్పేది నిజమా, అసలు ఊర్లో ఏం జరిగిందంటే మొత్తం ఎంక్వైరీ చేయండి అన్నారు. సో ఇన్వెస్టిగేషన్ నడుస్తూ పోతా ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే నిజంగా పోలీసుల పరిస్థితి నేను చెప్తా. నిజంగా మన సమాజంలో బాధితులు ఉండి అయ్యా మాకు న్యాయం చేయడం పోలీస్ స్టేషన్కి పోతే వీళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారని చెప్పి అర్థం కాక పోలీసులు వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎలా ఏంటంటే ఇదిగో ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే అబద్ధం చెప్పినట్టు కదా, ఆమె నగలు అవన్నీ తీసుకుని వెళ్ళిపోయిందని ఇతను ముందుగానే కేసు పెట్టాడు. ఆమె దీని నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ మహిళా కమిషన్కి వచ్చిందంటే ఏమో ఇతనే కావాలని మీద తప్పుడు కేసు పెట్టాడేమో, లేదు వాళ్ళ నాన్న డబ్బుల కోసం ఏమైనా అమ్ముకున్నాడేమో, ఏం అర్థం కావట్లేదు. తండ్రి ఏమో గౌడ్ బీసీ సామాజిక వర్గం, ఈమె వచ్చేసి వాళ్ళ తల్లి ఏమో లహరి వాళ్ళ తల్లి ఏమో ఎస్టీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఎస్టీనా బీసీనా అంటే తండ్రికి వచ్చేది బీసీ. అవతలటువంటి వ్యక్తి పెళ్లి కొడుకు చేసుకున్నాడు ప్రశాంత్ రెడ్డి. సో ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక రెడ్డి, వీళ్ళ ముగ్గురు మధ్య జరిగినటువంటి ఇష్యూ ఇది. మహిళా కమిషన్ కొత్తగా ఈమె గద్వాల విజయలక్ష్మి నియమితులు అయినట్టున్నారు. చూద్దాం. దే సో ఫర్ ద బెస్ట్.